మీ అమ్మకి ప్యాకెట్ పిచ్చుందట, క్లబ్కు వెళ్లేదని విన్నాను. ఆడు చెప్పాడా? వాణ్ణి మోహన్ చెట్టి చేశాడు. ఒక ఆడది క్లబ్కు వెళ్తుందని ఇప్పుడే మొదటిసారి విన్నానయ్యా. నేను కూడా ఇప్పుడే వింటున్నాను సార్. కొడుకును కూడా తీసుకెళ్లేదట, అందుకే విడిలా ఏడిశాడు. గొప్ప తల్లి. వాళ్ళ ఫ్యామిలీలోనే మా అమ్మే ఫస్ట్ గ్రాడ్యుయేట్, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఆ విషయం చెప్పలేదు ఆ విజయ్ గాడు. కాలేజ్ అయిపోయాక బ్యాంకులో పిలిచి ఉద్యోగం ఇచ్చారు. మా అమ్మకి సహాయం కావాలని ఎవరొచ్చినా సరే చేతిలో ఏముంటే అది తీసిచ్చేసేది. ఇదంతా చెప్పలేదా నాకు? ఆపరేషన్ చేస్తేనే బతుకుతారని చెప్పారు మేడం. ఇదొక్కటే ఉంది, దీన్ని నమ్మి ఆ డబ్బు వాడుకో. థ్యాంక్స్ మేడం. ఖాళీ కడుపుతో మిక్స్చర్ తిన్నావు కదా, అందుకే. ఛే, రేపటి నుంచి నేను అసలు క్లబ్కు వెళ్ళను. ఆ పేకాట మా అమ్మకి ఎప్పుడు ఎలా అలవాటైందో తెలీదు. అది ఒక రకమైన రోగమే. ఈ మధ్య దానికి లూడోమేని అని పేరు కూడా పెట్టారు. మా అమ్మ మనసులో ఏం కోపం, ఏం బాధ ఉందో ఎవరికీ తెలీదు. కానీ ఎన్నో ఏళ్లు వాటిని మనసులోనే దాచుకుంది. ఆవిడికి మ్యారేజ్ లైఫ్ సెట్ అవ్వలేదు. ప్రెషర్, స్ట్రెస్ ట్రిగర్ అయిపోయింది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. మా అమ్మకి పేకాట. అందుకని మా అమ్మ చెడ్డదైపోతుందా? ఏ, మీరెవరూ లంచాలు తీసుకోవట్లేదా? అంటే మీరందరూ చెడ్డోళ్ళేనా? అమ్మా, ఈ నెల కూడా జీతం మొత్తం పేకాటలో పోయింది. ఏం చేయాలరా ఇప్పుడు? ఆకాష్ మర్డర్ గురించి ఎంక్వైరీ చేయకుండా మా పాస్ట్ ఎందుకు తవ్వుతున్నారు? విజయ్ని అర్థం చేసుకోండి ఫస్ట్. కంపల్సివ్ లయర్ వాడు. నోరు తెరిస్తే అబద్ధాలే. 10 మాటలు మాట్లాడితే అందులో 8 మాటలు అబద్ధాలే అవుతాయి. సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు 1 సంవత్సరం. తెలుసా మీకు? నేను సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్నానంటున్నాడా? ఒకసారి మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి అడగండి, ట్రీట్మెంట్ తీసుకుంది నేనా వాడా అని. 16 నుంచి 17, 1 సంవత్సరం ఫుల్గా లోపల ఉన్నది ఎవరు? ఎంక్వైరీ చేసి చూడండి, హ్యాపీగా ఎంక్వైరీ చేయండి. 2006 to 2007 1 సంవత్సరం బయటికి రానివ్వకుండా లోపల బంధించేశారు ఆ విజయ్ గారిని. ఈ తినే చెంచా ఉందే ఫోక్, ఆ ముళ్ళ చెంచాతో చీఫ్ డాక్టర్ మెడ మీద పొడిస్తే ఆయన నెలల పాటు హాస్పిటల్ చావు బతుకులో ఉన్నాడు. నిజమా కాదో కనుక్కోండి, కథలుగా చెప్తారు. అడగండి సార్, వెళ్ళి ఆ డాక్టర్ని అడగండి, పొడిచింది నేనా అర్జునా అని. కేసు అక్కడే క్లోజ్ అయిపోతుంది. మీరు చెప్పిందంతా నిజమే మేడం. వాడు వకీల్ కొడుకు. డాక్టర్ వాడిని ఏదో అన్నారని ఫోర్క్తో మెడ మీద పొడిచేశాడట. ఆ అబ్బాయి పేరేంటి? నాకు ఆ అబ్బాయి పేరు కావాలి. తెలీదు మేడం, అది నేను ఈ హాస్పిటల్లో చేరడానికి ముందు జరిగిన సంఘటన. అప్పట్లో పనిచేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు మేడం, కానీ వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ చీఫ్ డాక్టర్ నేను చూశాను మేడం. ఆయన ఇప్పటికీ సరిగ్గా మాట్లాడలేరు, నత్తిగా మాట్లాడతారు. పోయినేడే ఆయన చనిపోయారు. ఆ అబ్బాయి అక్కడ పేషెంటే కదా, రికార్డ్స్ చూడండి.
పోయినేడాది కురిసిన వర్షాలకి రికార్డు రూమ్ అంతా నీళ్ళు వచ్చేసాయి మేడం. తడిసిపోయిన ఫైల్స్ అన్ని తీసుకెళ్లి గుడౌన్లో పడేశాను. వెతుకుతాను మేడం, దొరికితే మీకు పంపిస్తాను. అసలే బుర్ర హీటెక్కిపోయింది. వీళ్ళల్లో ఒకడు సైకో. ఇవాళ నైట్ నేను ఇంటికి వెళ్ళిపోతాను. నా షిఫ్ట్ మీరు ఎవరైనా చెయ్యండి. అసలు అర్జున్కి సమస్య ఏంటి? తెలీదు. మా అమ్మ చనిపోయిన తర్వాత వాడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించాడు. కోపం, ఆవేశం, మూర్ఖత్వం. చాలా ప్రాబ్లమాటిక్ చైల్డ్. మీ అమ్మ ఎలా చనిపోయారు? జాండిస్. అలాగని మా నాన్న చెప్పారు. మీ అమ్మ ఎలా చనిపోయారు? జాండిస్. వీళ్ళమ్మ మరణంలో ఖచ్చితంగా ఏదో ఒక మిస్టరీ ఉంది. పూర్తి నిజం అర్జున్కి తెలిసి అనిపిస్తోంది. వాళ్ళమ్మ మరణానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించండి. ఓకే మేడం. అమ్మా, నువ్వు లక్ష్మి కొడుకువే కదా? అవును. నిన్ను మీ అమ్మతో పాటు బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. రోడ్డు మీద పడిపోయారు. జీతం మొత్తం ప్యాకాట్ లో పోయినట్టుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. హై బీపీ ఉందని చెప్పారు. డాక్టర్ గారు కొన్ని టెస్టులు చేయించమన్నారు. 2 రోజుల నుంచి ఏమీ తినలేదనుకుంటాను. రెస్ట్ తీసుకోమన్నారు. నీకేదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి. నా నంబర్ మీ మమ్మీ దగ్గర ఉంది, సరేనా? మా నాన్న ఎవరు? మా అమ్మ ఎవరు? నా ప్రాణం నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు అర్జున్. ఇలారా. అమ్మ వంక చూడు. నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు ఏ దిగులు లేదురా. నువ్వు నా ప్రాణం అర్జున్. నువ్వు నన్ను నమ్మితే నాకది చాలు నాన్న. అమ్మ ఎప్పుడు తప్పు చెయ్యదురా. అసలు నాదేం జన్మరా. నేను నిన్ను కన్నది ఇలా ఏడిపించడానికా? మా నాన్న స్ట్రిక్ట్ గా ఉండేవారు. కిటికీ పక్కన నిలబడితే తప్పు, పక్కింటి వాళ్ళతో మాట్లాడితే తప్పు, కాలేజీ నుంచి లేటుగా వస్తే తప్పు. ఒక నరకం నుంచి తప్పించుకోవాలనుకుని ఇంకో నరకంలోకి వచ్చి పడ్డాన్రా.
ఇంకెప్పుడు పేకాట ఆడండిరా, నన్ను నమ్ము. నువ్వు బంగారు కొండ, నిన్ను ఏడిపిస్తున్నాను కదరా. నేను మంచి అమ్మని కాదురా. నేను ఇవాళ బ్యాంకుకు వెళ్ళను. నీకోసం బాసుంది చేస్తాను, అది తిని సినిమాకి వెళ్తాము, సరేనా? అర్జున్, స్కూల్ అవగానే తిన్నగా ఇంటికి వచ్చేసి, ఇవాళ ఫుట్బాల్ ప్రాక్టీస్ వద్దు, సరేనా? అప్పుడే నువ్వు నన్ను నమ్ముతున్నావని నేను నమ్ముతాను. మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న అర్జున్ని మా ఇంటికి తీసుకొచ్చారు. వాడికి కాంప్లెక్స్ చాలా ఎక్కువ. వాడి దగ్గర లేనివని నా దగ్గర ఉండేవి. దానికి నేనేం చేయగలను? మా నాన్నని చూడ్డానికి నాకు భయం వేసేదే. దూరంగానే ఉండేవారు. విజయ్ నన్ను శత్రువులా చూసేవాడు. ఆ ఇల్లు నాకు పరాయి ఇల్లులా అనిపించేది. 6 నెలలు ఇంట్లో ఉండేవాడు, పారిపోయేవాడు. మళ్ళీ వచ్చి 6 నెలలు ఉండేవాడు, పారిపోయేవాడు. ఏ స్కూల్లో చేర్పించినా డిస్మిస్ అయ్యేవాడు. చెడ్డవాళ్లతో స్నేహం చేసి వ్యసనాలకి బానిసయ్యాడు. వీడికి అన్ని వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి. వదులు నాన్న. అమ్మ బతికుండి మీరు ఇద్దరు చేస్తే బాగుండేది. ఆ తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. మా నాన్నకి నేను లా చదవాలని కోరిక, కానీ అర్జున్కి అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ. వాడు డిసిప్లిన్డ్గా కాలేజ్కి వెళ్ళేవాడు కాదు. 1 సంవత్సరంలోనే చదువు ఆపేశాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు, చేతికి అందింది తీసుకెళ్లేవాడు. వాడికి ఒకే ఒక ఒబ్సెషనే లైఫ్లో, నేను. నాకంటే ఎప్పుడు లైఫ్లో ఒక మెట్టు పైన ఉండాలనుకునేవాడు. నాకు 3 భాషలు వచ్చు. అర్జున్ 6 భాషలు నేర్చుకున్నాడు. విజయ్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు నాన్న చనిపోయారు. దాంతో వాడికి నాకు ఉన్న అన్ని కాంటాక్ట్స్ కట్ అయిపోయాయి. అర్జున్ నన్ను ఫాలో అవుతున్నాడని నాకు కొద్ది రోజుల ముందే తెలిసింది. నా లైఫ్ హ్యాపీగా ఉండేది. కాలేజ్ ఫినిష్ చేశాను, మంచి శాలరీతో జాబ్, ఇంకా ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. కానీ అర్జున్ లైఫ్ గ్రోత్ లేకుండా ఒకే చోట ఉండిపోయింది. అది వాడు తట్టుకోలేకపోయాడు. అసూయ,
కోపం, ద్వేషం. వాడు రోజుకో అమ్మాయితో తిరిగేవాడు. కానీ వాడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు ఒక్కరు కూడా లేరు. వాడేం దొంగలించాడు? సాలిటర్ ఉంగరం దీపిక కోసం కొన్నాను. నీకు తెలిసిన పోలీసు ఎవరైనా ఉన్నారా? కేసు రిజిస్టర్ చేయొద్దు. నేను చూసుకుంటాను. సరేరా వస్తాను. వాడి దగ్గర ఉంగరం లేదంటున్నారా? 2 రోజులు స్టేషన్లో చెదగొట్టి వదిలేశారంట. ఆ ఉంగరం నేను తీయలేదు. నీ డ్రెస్సింగ్ టేబుల్ పై డ్రాలో ఉంది. వెళ్ళి చూడు. మీ ఇంట్లో అమ్మ ఫోటో ఒకటి ఉంది. అది తీసుకోవడానికే వచ్చాను. స్టేషన్కి తీసుకెళ్ళి నా చెయ్యి విరగొట్టారు. బోన్ అతుక్కున్న జీవితాంతం వంకరగానే ఉంటుందని డాక్టర్ చెప్పారు. యూరిన్కి వెళ్తే రక్తం వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకో విజయ్, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నిన్ను ఒకరోజు నిలబెడతా. అది త్వరలోనే జరిగి తీరుతుంది. ఆ తర్వాత వాణ్ణి ఇప్పుడే చూశాను. ఆ ఇన్సిడెంట్ని మనసులో పెట్టుకొని నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. క్లియర్గా ఉంది మేడం, అర్జునే హంతకుడు. సార్ నేను మాట చెప్పనా? వాడు అబద్ధం ఆడుతున్నాడు సార్. తప్పు చేయకపోతే ఎందుకు సార్ పారిపోతాడు? హలో, లైన్లోనే ఉండు. రే సొత్తుపాటల్లో సార్, ఆ. ఇన్స్పెక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. వస్తున్నా. గణేష్, మేడం, ఏం జరిగింది? తెలియదు మేడం. నిన్న ఇన్స్పెక్టర్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు. మీరు చివరి వరకు సమాధానం చెప్పలేదు. ఏం క్వశ్చన్? 2వ తేదీ మీ ఆఫీస్లో పార్టీ. అక్కడ నుంచి ఎర్లీగా వెళ్ళిపోయారు. ఫ్రెండ్ అడిగితే పొద్దున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలన్నారు. కానీ నెక్స్ట్ డే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేదు. ఎందుకు అబద్ధం ఆడారు? పర్వాలేదు చెప్పండి. మీరు నిజం చెప్తే మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. 8420 555 0001 ఇన్స్పెక్టర్ కూతురు నంబర్.